హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, ఈ వారం ఎలిమినేట్కి వచ్చేసి ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో ఆ విషయం అయితే నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ప్రతిరోజు డైలీ లైవ్ చూస్తూ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది నేను చెప్తాను. బట్ దానికి ముందు ఒకటి ఏంటంటే, ప్రియా శ్రీజ గారి గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం. ప్రియా శ్రీజ గారు ఎందుకో నాకు వచ్చేసి చాలా కొంచెం ఎగస్ట్రాగా ఓవర్గా అంటే ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు. చాలా ఎగనెస్ట్గా అంటే ఎగనెస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు. అంటే ప్రియా గారు వచ్చేసి హౌస్ నాదే, హౌస్లో నేను ఏం చెప్తే అది చెయ్యాలి, మేమే దేవతలం, మేమే దేవుళ్ళము, మేము ఎంతో కష్టపడి వచ్చాము కాబట్టి మీరు మా మాట వినాలి అని ప్రియా గారు. ఇంకా ఏంటంటే మర్యాద అనేది లేకుండా, ఎంత పెద్దవాళ్ళైనా కానీ మర్యాద అనేది లేకుండా అయితే ఆవిడైతే మాట్లాడేస్తుంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకా శ్రీజ గారు వచ్చేసి ఇంకా ఎవరైనా అంతే, ఇంకా పెద్ద చిన్న అనేది లేకుండా అయితే వీళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇంకో విషయానికి వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా హరీష్ గారిని ఎక్కడో చూసానని అనిపిస్తుంది. ఎక్కడో చూసాను, ఎక్కడో చూసాను, అబ్బాయి ఎక్కడో చూసాను. ఇంత చూస్తుంటేనేమో సెలబ్రిటీ కాదంటున్నారు. సెలబ్రిటీ కాదు, కానీ ఆయన ఎక్కడో చూసాను నేను. మొత్తం మీద ఎక్కడ చూసాను అని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచిస్తే కొంచెం థింక్ అయింది. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను, లైవ్ చూస్తున్నాను. ఇంత చేస్తున్నా కానీ నాకేమనిపించిందంటే ఎక్కడో చూసాను హరీష్ గారిని ఎక్కడో చూసాను అనిపిస్తే నాకు నిన్న ఈవినింగ్ అయితే థాట్ ఎవరు కోటీశ్వరుడికి ప్రోగ్రామ్కి అయితే వచ్చారండి. నేను అప్పుడు చూసాను ఆయన అసలు ఒకసారి. నేను అసలు చూడను అసలు ప్రోగ్రామ్ అది. అలాంటిది ఎందుకో సడన్గా పెట్టుకున్నాను. సడన్గా ప్రోగ్రామ్ పెట్టి ఆన్ చేసినప్పటికీ అందులో ఉన్నారు ఆయన. అందులో ల్యాప్టాప్ పట్టుకుని లేచి పైనుంచి లేచి ల్యాప్టాప్ పట్టుకొని వచ్చినప్పుడు చూశాను నేను ఆయన్ని. చూసి ఏంటంటే ఇప్పుడు ఇందులో వచ్చిన తర్వాత సగం మొత్తం గుండు చేయించేసుకుని ఉన్నారు కదా, నేను సడన్గా గుర్తుపట్టలేకపోయి ఆయన అడిగిన క్వశ్చన్స్కి ప్రతిదీ ఈయన ఆన్సర్ చెప్తున్నారు. ఎన్టీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తుంటే ఎన్టీఆర్ గారు ఒకసారి అన్నారు, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పేసి. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అది తగ్గించుకుంటే బాగుంటుందని. ఈయన ఏం క్వశ్చన్ అడిగినా కానీ కొంచెం మీలో ఎవరు కోటీశ్వర్లు కొంచెం టెన్షన్ పెడతారు కదా, ఇది తప్పు కాదేమో, ఎవరైనా అడుగుతారా, ఎవరైనా సమాధానం చెప్తారా, ఇది రైట్ కాదని అనిపిస్తుంది, కొంచెం టెన్షన్ పెడతారు ఎన్టీఆర్ గారు. టెన్షన్ పడితే ఆ టెన్షన్లో లేదు ఇదే కరెక్ట్ అని నేను చెప్తున్నాను, ఇదే రైట్ అవుతుంది ఆన్సర్, మీరు చూడండి అని చెప్పేసి ఒకసారి అంటే ఆయన అంటారు, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే బాగుంటుంది. అదైతే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ నేనే చెప్పిందే వినాలి, అందరూ నా వెనకే ఉండాలి అన్నట్టు ఈయన